వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ సార్. మరి మొదటి ప్రయత్నంలోనే పోలీసు కానిస్టేబుల్ లేదా సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగం సాధించాలి అని ప్రిపేర్ అయ్యేటువంటి మహిళా అభ్యర్థుల కోసం ఈ వీడియోనైతే రూపొందించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మరి మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగాన్ని సాధించడానికి వారు చేయాల్సినటువంటి పనులేమి, వారికున్నటువంటి సమస్యలేమి, వాటిని ఎలా అధిగమించాలి అనేటువంటి పూర్తి వివరాలతోని ఈ వీడియోను రూపొందించడం అనేది జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మన యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పేద నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే కోచింగ్ సెంటర్‌కు వెళ్ళలేనటువంటి అభ్యర్థుల కోసం మనము రూ. 999 ఉన్నటువంటి 365 రోజుల టెస్ట్ సిరీస్‌ను కేవలం రూ. 199కే అందించడం అనేది జరిగింది. దాదాపుగా 200కు పైగానే టాపిక్ వైస్ టెస్టులు మీకోసం రెడీగా ఉన్నాయి. దాదాపుగా 10,000కు పైగానే మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి లభించడం అనేది జరుగుతుంది. మనము టాపిక్ వైస్ టెస్టులు దాదాపుగా 8 రకాలైనటువంటి టాపిక్ టెస్టులు తయారు చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ప్రతి వారం గ్రాండ్ టెస్టు, అలాగే 120 రోజుల ప్రీ ప్లాన్ టైం టేబుల్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కేవలం రూ. 199కే 1 ఇయర్ వ్యాలిడిటీకి. ఈ కోర్సును అమ్మడం ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా రేపు నోటిఫికేషన్‌కు ముందుగానే ఎవరైతే కోచింగ్ సెంటర్‌కు వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఉంటారో వారి కోసం యూట్యూబ్‌లో 5-8 గంటలు నిరంతరాయంగా లైవ్ వీడియో క్లాసులను మనం అందించాలని చెప్పేసి కంకణం కట్టుకోవడం అనేది జరిగింది. అందుకు సంబంధించి వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా దానికే ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. 2 రోజుల్లో ఈ యొక్క ఆఫర్ ముగిసేటటువంటి అవకాశం ఉంది. డిస్క్రిప్షన్‌లో మన యొక్క యాప్ లింక్ ఉంది. అలాగే ఈ కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో లింక్ కూడా ఉంది. అవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఈ యొక్క కోర్సును పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీతో పాటు మరొక పేద అభ్యర్థిని కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి మీ వంతు సాయం కూడా చేయండి. ఇక అసలు విషయంలో గనక వెళ్తే పోలీసు కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి దాదాపుగా 100 మంది అమ్మాయిల్లో దాదాపుగా 90 మంది ప్రిలిమ్స్ పాస్ కావడం అనేది జరుగుతుంది. కానీ ఈవెంట్స్ దగ్గరకొచ్చేసరికి ప్రతి 100 మందిలో 80 మంది మహిళా అభ్యర్థులు ఈవెంట్స్‌లోనే ఫెయిల్ కావడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఈ యొక్క వీడియో అంటే గతంలో గనక నోటిఫికేషన్‌లకు సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి మహిళా అభ్యర్థులు గనక ఉండి ఉంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మాక్సిమం అమ్మాయిలందరూ కూడా డిస్‌క్వాలిఫై అయ్యేది కేవలం ఈవెంట్స్‌లో మాత్రమే. ఈ యొక్క వీడియోను చూసేటటువంటి మహిళా అభ్యర్థులతో పాటు వారిని పోలీస్‌గా చూడాలనుకున్నటువంటి తల్లిదండ్రులయ్యుండొచ్చు, అన్నదమ్ములయ్యుండొచ్చు, లేదా జీవిత భాగస్వామి అయ్యుండొచ్చు. వారి యొక్క శారీరక బలము, అలాగే దృఢత్వం మీద మీరు కూడా కాస్త దృష్టి పెట్టండి. వారిని గ్రౌండ్‌కి తీసుకెళ్ళి ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయండి. మెయిన్‌గా అమ్మాయిలు ఎక్కువ మంది డిస్‌క్వాలిఫై అయ్యేది ఎక్కడ అంటే డెఫినిట్‌గా ఈవెంట్స్ దగ్గరే కాబట్టి ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్క మహిళా అభ్యర్థి కూడా ముందుగా మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది మీ యొక్క శారీరక దృఢత్వము, అలాగే ఈవెంట్స్ క్వాలిఫై కావాలి అనేటువంటి విషయం మీద. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది మహిళా అభ్యర్థులు వారి యొక్క తల్లిదండ్రులతో పాటు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఇటువంటి కోచింగ్‌కు వెళ్ళకుండా ఇంటి దగ్గరే కూర్చొని ప్రిపేర్ అవుతా ఉంటారు. అటువంటి వారు మాక్సిమం మనకు 100లో 70% మంది ఓన్ ప్రిపరేషన్ మీద ఉంటారు. కేవలం ఒక 30% మంది మాత్రమే కోచింగ్ సెంటర్‌కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఆ 70% మంది ఎవరైతే ఉన్నారో అంటే కోచింగ్ సెంటర్‌కు వెళ్ళి ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం లేనటువంటి వారు ముందుగా మీరు దృష్టి పెట్టాల్సినటువంటి మెయిన్ థింగ్ వచ్చేసరికి మీరు సరైనటువంటి బుక్స్‌ను సేకరించడం. మీరు మంచి స్టడీ మెటీరియల్ అనేది సేకరించండి. అలాగే ఒక సబ్జెక్ట్‌కు పలు రకాలైనటువంటి బుక్స్‌ను ప్రిపేర్ కాకుండా ఒకే బుక్‌ను గనక మీరు గనక పలుసార్లు రిపీటెడ్‌గా చదివినట్లయితే 100% మీకు మంచి నాలెడ్జ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ముందుగా చేయాల్సినటువంటి ఒకే ఒక్క పని, ఎవరైనా ఓన్ ప్రిపరేషన్‌లో ఉంటే డెఫినిట్‌గా మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక పని మీరు మీ యొక్క బుక్స్ లిస్ట్‌ను సేకరించడం. అలాగే ఇంటి దగ్గర ఉంటూ ప్రిపేర్ అయ్యేటువంటి మహిళా అభ్యర్థులు మెయిన్‌గా వారి యొక్క ఇంటి పనులతో పాటు వారి యొక్క ప్రిపరేషన్ వైపు కూడా మళ్ళాలి కాబట్టి మీరు సరైనటువంటి గైడెన్స్ అనేది లేకుండా ప్రిపేర్ అవుతా ఉంటారు కాబట్టి గతంలో ఎవరైనా గానీ
మీలాగే సొంతంగా ప్రిపేర్ అవుతూ ఉద్యోగాలు సాధించిన వారు గాని, లేదా ఆ ఉద్యోగాలు సాధింపజేసిన వారు గాని గైడెన్స్ అనేది తీసుకోండి. ఒక ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్ అనేది డెఫినిట్‌గా మీరు ఫాలో కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మీకు లభించేటటువంటి గైడెన్స్ గాని అవన్నీ గాని ఏముండవు. దాదాపుగా మీరు యూట్యూబ్‌లో ఉన్నటువంటి వీడియోలు లేదా మాలాంటి సార్ వాళ్ళు చెప్పేటటువంటి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లను ఫాలో అవుతూ ప్రిపేర్ అవుతా ఉంటారు కాబట్టి మీరు మాక్సిమం ఇంటి పనులతో పాటు మీ యొక్క టైమ్ టేబుల్‌ను గూడా ఒక ప్రాపర్ వేలో మీరు గనక ప్రిపేర్ చేసుకున్నట్లయితే 100% ఈసారి కానిస్టేబుల్ లేదా సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగం మీరు సాధించేటటువంటి అవకాశం ఉంది. దీనికి గావాల్సిందల్లా మనము ఇంటి పనులకు ఎంత టైం కేటాయిస్తున్నాం, అలాగే మరి నా యొక్క ప్రిపరేషన్‌కు నేనెంత టైం కేటాయిస్తున్నా అనేటువంటి ఆలోచన మీలో మెదిలినప్పుడే ఆటోమేటిక్‌గా మీరు అంతకుముందు మీలాగే ప్రిపేర్ అవుతూ ఉద్యోగాలు సాధించినటువంటి మహిళా అభ్యర్థుల యొక్క గైడెన్స్ గాని, లేదా మాలాంటి సార్ వాళ్ళ యొక్క గైడెన్స్ గాని తీసుకున్నట్లయితే ఈజీగా ఈసారి మీరు కానిస్టేబుల్ లేదా ఎస్ఐ ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం ఉంది. అలాగే నేను చాలామంది మహిళా అభ్యర్థులను ప్రిపేర్ చేసినప్పుడు నేను గమనించినటువంటి ఒకే ఒక్క విషయం, ఈ మొబైల్‌లో చాలా ఎక్కువ సమయం గడపడం. అంటే వారికున్నటువంటి టెలిగ్రామ్ గ్రూపుల్లో గాని, వాట్సాప్ గ్రూపుల్లో గాని, నీ ప్రిపరేషన్ ఎక్కడి వరకొచ్చింది? నా ప్రిపరేషన్ ఇక్కడి వరకొచ్చింది. అలాగే ఫ్రీ మెటీరియల్స్ కోసం వెంపర్లాడడం లేదా మీకు అవసరం లేనటువంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది గూడా మిమ్మల్ని ఫెయిల్యూర్ వైపు నడిపించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, మాక్సిమం మీరు మొబైల్ ఫోన్‌ను ఎంత తక్కువ వాడినట్లయితే అంత మీరు విజయానికి దగ్గరయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే మహిళా అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక విషయము, మీ ఎమోషన్స్‌ను మీరు గనక కంట్రోల్‌లో గనక పెట్టుకోలేకపోయినారంటే, మీరు ఈ యొక్క కాంపిటీషన్ నుంచి ఈజీగా బయటికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మనకుండేటటువంటి ఆతృత, భయాందోళనల కారణంగా చాలామంది మహిళా అభ్యర్థులు నేను గతంలో ప్రిపేర్ చేసినటువంటి అభ్యర్థులయ్యుండొచ్చు, లేదా ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటువంటి మీరయ్యుండొచ్చు. మీకు ఉండేటువంటి ఎమోషన్స్ ద్వారా మీరు భయాందోళనలకు గురై ఆ యొక్క సబ్జెక్ట్‌ను నేర్చుకోవాలి, చదవాలి, నేను గెలవాలి అనేటువంటి దాని నుంచి గాకుండా, ఆ భయాందోళనలకు గురై సరైనటువంటి ప్రిపరేషన్ జేయకుండా, ఆ యొక్క మెయిన్స్ ఎగ్జామ్‌కో, లేదంటే ప్రిలిమ్స్‌కో, లేదంటే ఈవెంట్స్‌కో వెళ్ళి, ఆ యొక్క భయాందోళనల కారణంగా ఈజీగా మీరు బయటకొచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, మాక్సిమం మీరు మీ యొక్క ఎమోషన్స్‌ను గనక కంట్రోల్‌లో పెట్టుకున్నట్టయితే 100% మీరు ఈజీగా ఈ యొక్క పోలీస్ జాబ్‌ను కొట్టేటువంటి అవకాశం ఉంది. ఇంకొక ప్రధాన కారణం ఇంకొకటి గూడా చెప్తాను ఒక్కసారి చూడండి. ఎవరైతే కోచింగ్ సెంటర్‌కు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతా ఉంటారో, వారు టెస్టులనేటివి సరిగ్గా రాయరండి. మీరు గనక టెస్టులను గనక చాలా ఎక్కువ గనక రాసినట్లయితే అసలు మీరేం ప్రిపేర్ అవుతున్నారు? ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు? ఎంతవరకు మీరు చదివింది మీకు గుర్తుంటుంది? అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నారా లేదా? లేదా మీ యొక్క స్థాయి ఎంత అనేటువంటి విషయం మీకు తెలవాలంటే మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో టెస్ట్ రాయాలి. దాదాపుగా మన యొక్క టెస్ట్ సిరీస్‌లో గూడా టాపిక్ వైస్ టెస్ట్‌లండి కేవలం టైప్ 2 లోపలే దాదాపుగా 200కు పైగానే మనం టాపిక్ వైస్ టెస్ట్‌లు పెట్టడం అనేది జరిగింది. ఆ యొక్క టెస్ట్‌లన్నిటిని గూడా రాయండి. నా యొక్క కోర్స్ అనే గాదు, దీనికి సంబంధించి ఇంకా మంచి కోర్స్ లభించినప్పటికి గూడా మీరు వేరే వారి కోర్స్ తీసుకున్నప్పటికి గూడా డైలీ టెస్ట్‌లు రాయండి. మీరు చదివిన దాని మీద ఒకసారి టెస్ట్ రాసినట్లయితే అసలు మనమేం చదువుతున్నాం? మనకేం గుర్తుంది? అసలు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతున్నామా లేదా? అనేటువంటి విషయం మీకు అవగతమయ్యేటువంటి అవకాశం ఉంది. సో, మాక్సిమం నాకు తెలిసినంత వరకు నేను ప్రిపేర్ చేసినటువంటి అభ్యర్థుల వరకు గూడా నేను జూసినప్పుడు అమ్మాయిల యొక్క ఆహ్, ఆ యొక్క సమస్యలను నేను విన్నప్పుడు గాని, మాక్సిమం ఇవే సమస్యలుంటాయండి. మీకు ఏదైనా అభిప్రాయం ఉన్నప్పటికీ గూడా, మీకేదైనా సమస్య ఉన్నప్పటికీ గూడా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం జేయండి. కుదిరితే దాని మీద మంచి వీడియో మీలాంటి మహిళా అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా డెఫినిట్‌గా చేయడం అనేది జరుగుతా ఉంటది. మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ గూడా ఆపొద్దు. నేను జెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని గూడా మీరు గుర్తుపెట్టుకోండి. ముందుగా మీరు ఫోకస్ జేయాల్సింది డెఫినిట్‌గా మీరు రన్నింగ్‌కి సంబంధించి మీరు డెఫినిట్‌గా ఫోకస్ జేయాల్సినటువంటి అవకాశం ఉంది. సివిల్ గనక మీరు గనక టార్గెట్‌గా పెట్టుకున్నట్లయితే 1600 మీటర్లు డెఫినిట్‌గా మీరు క్వాలిఫై అయ్యి 100 మీటర్లు గాని, లేదా లాంగ్ జంప్ గాని ఒకటి క్వాలిఫై అయినా మీరు సివిల్‌కి ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈసారి ఏఆర్ పోస్టులు గూడా ఉన్నాయి గాబట్టి 3 గనక క్వాలిఫై అయినట్లయితే మీరు ఏఆర్‌కి గూడా ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి మరొక వీడియోలో పూర్తిగా వివరంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దీంతో పాటు
చాలామంది మహిళా అభ్యర్థులు కోచింగ్ సెంటర్‌లకు వెళ్ళాలని ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం లేకనో, లేదా జీవిత భాగస్వామి యొక్క ప్రోత్సాహం లేకనో ఇంటి దగ్గరే కూర్చొని కుటుంబ బాధ్యతను నిర్వహిస్తూనే ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ముందుగా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి మొట్టమొదటి అంశం ఏదైనా ఉందంటే మీ యొక్క బుక్ లిస్ట్ అండి. మీ యొక్క బుక్ లిస్ట్ మీద మీరు గనక ఫోకస్ గనక చేయకపోతే ఈజీగా మీరు ఈ యొక్క కాంపిటీషన్ నుండి బయటకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతా ఉంటారో వారు ఒకటికి 2 సార్లు గుర్తుపెట్టుకోండి. మీరు కుటుంబ బాధ్యతలతో పాటు మీరు మీ యొక్క ప్రిపరేషన్ కూడా కొనసాగించారు కాబట్టి దానికి తగినట్టే మీ యొక్క టైమ్ టేబుల్‌ను కూడా మీరు మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎటువంటి ఎమోషన్స్‌కి కూడా మీరు తావివ్వొద్దు. చాలా నిదానంగా, నిబ్బరంగా, శాంతియుతంగా ప్రిపేర్ కండి. ఎందుకంటే ఆ యొక్క ఎమోషన్స్ మిమ్మల్ని ఈజీగా బయటికి నెట్టివేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎమోషన్స్‌కి ఎప్పుడు కూడా తావివ్వవద్దు. మీకేదైనా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే డెఫినిట్‌గా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన యొక్క యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అనేది జరిగిందండి. ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఇది బ్రహ్మాస్త్రంలా పనిచేసేటటువంటి అవకాశం ఉంది. గతంలో నేను ఉద్యోగాలు కొట్టించినటువంటి నా విద్యార్థులు ప్రిపేర్ అయినటువంటి ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్స్‌తో పాటు అత్యంత భారీ టెస్ట్ సిరీస్‌ను కేవలం ఇంటి దగ్గర కూర్చొని కోచింగ్ సెంటర్‌కి వెళ్ళలేనటువంటి అభ్యర్థుల కోసం యూట్యూబ్ లైవ్ క్లాసుల కోసమే మనం ధరను కూడా దాదాపుగా రూ. 999 ఉన్నటువంటి దాన్ని రూ. 199కి మీ ముందుకు తీసుకొని రావడం అనేది జరిగింది. మీరు కొనడం ద్వారా మీతో పాటు మరొక పేద అభ్యర్థిని కూడా ఈ యొక్క పోటీ ప్రపంచంలో నిలబెట్టేటువంటి అవకాశం మీకు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. దయచేసి అందులో మీరు కూడా భాగస్వాములు కండి. వీడియో గనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.